ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనము పెయింట్ వర్క్ నడుస్తుంది, ఎక్స్టర్నల్ పెయింట్ వర్క్ నడుస్తుంది. మీకు పూర్తి డీటెయిల్స్ వివరాలు నేను వివరిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా మరి జోలాలో చేస్తున్నాడు. ఒక్క సెకండ్ చూడండి ఫ్రెండ్స్, జోలాలో చేస్తున్నాడు అతను పెయింట్. సో ఇది ఫినిషింగ్ బాగా వస్తుంది జోలాలో. ఇంకా మనము సపోర్టింగ్ వేసి ఇచ్చి వర్క్ చేయించినా కూడా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇటు సైడ్ మీకు చూపిస్తాను. ఇటు సైడ్ సపోర్టింగ్ వేసి చేశారు, చూడండి. సపోర్టింగ్ వేసి చేశారు ఇటు సైడు, చూడండి ఫ్రెండ్స్. తర్వాత దీనికి ఏ మెటీరియల్ వాడతారో ఏంటనేది మీకు చూపిస్తాను. ఒక జస్ట్ 1 minute ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చే మనము కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇదే కలర్స్ మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చే బిల్డింగ్ డిజైన్, ఇదే మన బిల్డింగ్ ఇది. దీని ప్రకారం మనం కలర్స్ సెలెక్ట్ చేసుకొని పెయింట్ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, 4 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ 4 కలర్సే మనము అప్లై చేస్తున్నాము. ఇప్పుడు ఏ పెయింట్ యూజ్ చేస్తామో అది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఏషియన్ పెయింట్స్ అంటారు. ఈ పెయింట్ మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి వాటర్ ప్రూఫింగ్ యాడ్ అయ్యి వస్తుంది. సో మనము కలర్స్ ఏ కలర్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మెటీరియల్ ఏషియన్ పెయింట్సే యూజ్ చేస్తాం మనము. ఇది కొంచెము రాయల్ పెయింట్, క్వాలిటీగా ఉంటుంది ఇది. తర్వాత మీకు ఇప్పుడు బిల్డింగ్ పైన పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం ఫ్రెండ్స్. చూడండి, ఇది లిఫ్ట్లో, ఇది కింద నుంచి వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదని పైకి వెళ్తాను, బిల్డింగ్ పైకి. చూడండి ఫ్రెండ్స్, మనది వచ్చి కంటెంట్ వీడియోస్ ఉంటాయి, అన్ని కన్స్ట్రక్షన్ వ్లాగ్స్, తర్వాత నైట్ క్యాంపింగ్ వీడియో వ్లాగ్స్ ఉంటాయి. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి మన పెట్టివి కంటెంట్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ పైనుంచి కొట్టుకొని వస్తున్నాడు. ఆ అబ్బాయి ఒక అతను ఉన్నాడు, రోప్ పట్టుకో ఉంటాడు. ఆ రోప్లో పెయింటర్ చెప్తున్నప్పుడు కిందికి మెల్లమెల్లగా వదలడం జరుగుతుంది. బట్ ఏమంటే కేర్ఫుల్గా రోప్ పట్టుకొనే ఉండాలి. చూడండి, కింద పెయింట్ కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అతను ఒక పక్క నుంచి చేసుకొని వస్తాడు. కలర్స్ మనం ఏది సెలెక్ట్ చేసింటామో దాని ప్రకారము కలర్ కొట్టుకొని జరగడం జరుగుతుంది. అదే కలర్ అప్లై చేస్తారు. మనము ఏ కలర్ సెలెక్ట్ చేసామో అదే కలర్ అప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి ఇది చూడండి, ఇది బబుల్స్ అంటారు. బబుల్స్, ఇది బబుల్స్లో వచ్చి దీంట్లో 2 కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ మీకు ఈవినింగ్ లోపల మొత్తం కలర్ కొట్టడం జరుగుతుంది. ఇది చూడండి, ఇదంతా బబుల్స్ కొట్టారు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది సింగిల్ కోట్ కొడుతున్నాము కలర్స్. ఇది అయిన తర్వాత ఇంకొకటి ఫైనల్ డబుల్ కోట్ వస్తుంది ఫ్రెండ్స్. సో పెయింట్స్ వచ్చి మనము ఏది దీంట్లో చాలా ఉంటాయి పెయింట్స్లో, మనకి క్వాలిటీగా ఏది ఉంటుందో ఆ పెయింట్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. బెంగళూరులో ఆల్మోస్ట్ చిన్న బిల్డింగులకంతా చూడండి టోటల్ ఈ స్క్రాచ్ పెయింట్ కొట్టి దానిపైన కలర్ అప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, దీనివల్ల ఫినిషింగ్ లుక్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అన్ని బిల్డింగ్స్ స్క్రాచ్ పెయింట్ కొట్టి దానిపైన కలర్ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో మంది ఫ్రంట్ సైడ్ అయిపోయింది. ఫ్రంట్ అయిన తర్వాత ఈ పక్క రైట్ సైడ్ మనం పెయింట్ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అటు సైడ్ వెళ్ళి ఫ్రంట్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఫ్రంట్ ఎలివేషను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కోట్ పెయింట్ అంతా అయింది. చూడండి, ఇలా వచ్చింది. సెలెక్షన్స్ ఈ మారి చేసాము. ఫైనల్ సింగిల్ కోట్ ఈ మారి వచ్చింది. దీనిపైన ఇంకొకటి ఫైనల్ కోట్ ఒకటి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి, మీకు ఎలా నచ్చిందో.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనిపైన ఫైనల్ కోటి ఒకటి ఇంకా 2 months తర్వాత ఒక కోట్ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి పింక్ కలర్ వచ్చి ఇది స్క్రాచ్, ఇది వచ్చి కొంచెము రెడ్ కలర్ వచ్చి గ్రూస్లో బబుల్స్ కొట్టాము. బబుల్స్ పైన ఎంఆర్ పెయింట్ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి స్క్రాచ్ పెయింట్. స్క్రాచ్ పెయింట్లో ఈ కలర్ వచ్చింది. ఆ తర్వాత విండోస్ కింద ఈ ఫ్లవర్స్కి అంతా ఈ కొంచెం డిమ్ ఇది బ్లూ కలర్ కొట్టాము. చూడండి, ఈ దీనికంతా బాల్కనీ దీనికంతా పిన్నులకంతా ఇదే డిజైన్ ఫ్లవర్స్కి బ్లూ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఓకే. సేమ్ ఇటు సైడ్ హాఫ్ ఏం కొట్టామో అటు సైడ్ హాఫ్ కూడా సేమ్ అదే కలర్ కొట్టాం ఫ్రెండ్స్. చూడండి, మనది కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ వీక్లీ 1 or 2 వీడియోస్ మీకు అన్నీ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మంచి కంటెంట్ వీడియోస్, ఓకే. మంచి కంటెంట్ వీడియోస్ మన దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా. అలాగే మన దాంట్లో నైట్ క్యాంపింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ ఉంటాయి, నైట్ క్యాంపింగ్ వీడియోస్ ఉంటాయి, తర్వాత కుకింగ్ ఫుడ్ కూడా ఉంటాయి బ్లాగ్స్, ఓకే ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.